ఆయన ఎలా ఉన్నారు? మ్యాథ్స్కి సంబంధించి గెస్ట్ పేపర్స్ని అందించాం. అండ్ ఆ గెస్ట్ పేపర్స్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ డిస్కషన్స్ ఈ రోజు నుంచి సిరీస్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అందిస్తే సరిపోవట్లేదు సార్, మాకు ఎక్స్ప్లెనేషన్ అర్థం కావట్లేదు, వీ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో అని చెప్పి అడగడంతో వాళ్ళకి కంప్లీట్ డిస్కషన్ ద్వారా వీటిని అందించడం జరుగుతుంది. కాబట్టి సిరీస్ ఆఫ్ క్లాసెస్లో భాగంగా ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. కాబట్టి నేను ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఎవరైతే బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ రాస్తున్నారో మ్యాథమెటిక్స్కి సంబంధించి 80+ మార్క్స్, టోటల్లీ మీకు 100 మార్క్స్కి పేపర్ రాస్తారు. 80+ మార్క్స్ని గెయిన్ చేసుకునే విధంగా ఈ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. క్లాసెస్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. సో దట్ రేపొద్దున మీరు 21st నుంచి స్టార్ట్ అవ్వబోయే ఎగ్జామ్స్ని రాసేటప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి మంచి రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు సప్లిమెంటరీ రాస్తున్నా బెటర్మెంట్ రాస్తున్నా మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే. కాబట్టి 100 మార్క్స్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే గెయిన్ చేసుకోవడం మీ మెయిన్ మోటో కింద ఉండాలి. రెండోది, ఫస్ట్ ఇయర్లో మంచిగా స్కోర్ చేసుకుంటేనే మీకు సెకండ్ ఇయర్లో ప్రెషర్ పడకుండా సెకండ్ ఇయర్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సప్లిమెంటరీ రాస్తున్న వాళ్ళైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ సంవత్సరం మీ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోండి. లేదంటే కనుక సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్టు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి హెక్టిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? రెండోది, నెక్స్ట్ ఇయర్ దానికి మీకు సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. వేరే ఈ సంవత్సరం తీసుకుంటే కనుక సిలబస్ మారుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ రాసే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మీకు అది ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మెయిన్గా క్లాస్లో కనుక వెళ్ళినట్టయితే దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్స్ ప్రాబ్లంలో మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x మైనస్ sin x -1 డివైడెడ్ బై x. ఇది మీకు ఇచ్చిన లిమిట్. దీని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు స్టాండర్డ్ లిమిట్స్ తెలిసి ఉండాలి. దీనిలో మీకు ఉపయోగపడే రెండు స్టాండర్డ్ లిమిట్స్ వచ్చేటప్పటికల్లా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉండి ఎప్పుడైతే లిమిట్ sin x బై x ఫామ్లో ఉంటుందో దీని యొక్క లిమిట్ వాల్యూ 1. వీటిల్నే స్టాండర్డ్ లిమిట్స్ అంటాం. వేరాజ్ రెండోది e⁻x లో కనుక తీసుకున్నట్టయితే ఎక్స్టెండ్స్ టు 0 e⁻x -1 బై x ఈ ఫామ్లో కనుక ఉన్నట్టయితే దాని యొక్క లిమిట్ వాల్యూ log e టు ద బేస్ e, ఇది కూడా 1 వస్తుంది. కాకపోతే దాన్ని అప్లై చేయాలి అంటే ముందు మీరు లిమిట్ని సపరేట్ చేయాలి. కాబట్టి దీనిలో ఉన్న రెండు స్టాండర్డ్ లిమిట్స్ని సపరేట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x, ఇక్కడ ఉన్న 1ని ముందుకు రాసుకుంటున్నా, -1 డివైడెడ్ బై x మైనస్ రెండోది కనుక తీసుకున్నట్టయితే sin x డివైడెడ్ బై x. రెండు ఫంక్షన్స్కి కూడా నేను లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఫస్ట్ దానికి అప్లై చేస్తే 1, సెకండ్ దానికి అప్లై చేస్తే అది కూడా 1. సో దీని యొక్క స్టాండర్డ్ లిమిట్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 0 వచ్చింది. మోస్ట్ ఆఫ్ దెమ్ 90% మోర్ దాన్ ప్రాబ్లమ్స్లో లిమిట్ వాల్యూ నాన్ జీరో వాల్యూ వస్తుంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఇంకా బోత్ రెండు కనుక క్యాన్సిల్ అయిపోయినట్టయితే వాటికి చేయడానికి ఏముండదు. కాబట్టి వాటి యొక్క లిమిట్ వాల్యూస్ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ లిమిట్స్ కనుక మీకు తెలిసినట్టయితే e⁻x -1 డివైడెడ్ బై x sin x బై x cos x అయితే ఏమవుతుంది, tan x బై x ఉంటే ఏమవుతుంది, x⁻n ఫామ్లో ఉంటే ఏం అప్లై చేయాలి, x⁻n - a⁻n బై x - a ఫామ్లో, ఇవన్నీ కూడా స్టాండర్డ్ లిమిట్స్ అనమాట. లిమిట్స్ నుంచి ఇవి కనుక ప్రాపర్లీ నేర్చుకుని ఒక పాయింట్ దగ్గర దట్ ఈస్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానంగా రావాలి, ఇదొకటి. కంటిన్యూటీ అవ్వాలి అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ దాని యొక్క లిమిట్ వాల్యూ f(a)కి సమానం అవ్వాలి. ఇవి ప్రాపర్టీస్ అనమాట. ఇవి కనుక తెలిసినట్టయితే లిమిట్స్ ప్రాబ్లంలో చేయడానికి ఏముండదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, వాటిని అప్లై చేయడం. రెండోది, ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మీకు నెక్స్ట్ ప్రాసెస్, దట్ ఈస్ డిఫరెన్షియేషన్. దానిలో కూడా మీకు 4 మార్క్ దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి లిమిట్ వాల్యూని దట్ ఈస్ డిఫరెన్షియేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయాలన్నా లిమిట్ ఎక్స్టెండ్స్ టు h f(x + h - f(x) బై h కనుక రాస్తే దాని యొక్క డెరివేటివ్ వచ్చేస్తుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా నీకు లిమిట్ వాల్యూ తెలిసి ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. చాలా
వెయిటేజ్ ఉన్న చాప్టర్, ఓకేనా, మోర్ దెన్ 11 మార్క్స్ ఉన్న చాప్టర్ కాబట్టి కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ చేయండి. దీని మీద కనుక ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ వదలకుండా చేయండి. రెండోది 2 మార్క్స్లో 1 మార్క్స్లో కంపల్సరీగా ఒక్కో క్వశ్చన్ వస్తుంది, అక్కడ మీకు చాయిస్ కూడా లేదు కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన చాప్టర్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు ద యాక్సిస్. సో ఏదైనా స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో కనుక ఇచ్చినట్టయితే ముందు దాన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లోకి మార్చుకుంటే దెన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ తెలిసిపోతుందో హాఫ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ మోడ్ ఏబి కనుక చేసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద కోఆర్డినేట్ యాక్సెస్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే కళ్ళు మూసుకుని దాన్ని ముందు ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోండి, మార్చేసి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత వై ఇంటర్సెప్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి, తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. కాబట్టి ముందు ఇచ్చిన ఈక్వేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. రైట్ సైడ్ లో 1 ఉండాలి కాబట్టి బోత్ సైడ్స్ ఈక్వేషన్ ని 2 తో డివైడ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా 2 డివైడెడ్ బై కాస్ ఆల్ఫా ప్లస్ వై by 2 divided by secant alpha is equal to 1. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అది స్టాండర్డ్ ఫామ్ లోకి మారిపోయింది. నో ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 2 by cos alpha, b వాల్యూ 2 by secant alpha కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ, దట్ ఈస్ 2 by cos alpha ఇంటూ 2 by secant alpha. అంటే నేను మళ్ళీ secant alpha is reciprocal of cos alpha రాసుకోవచ్చుగా, ఇది దీంట్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 2s are 4 డివైడెడ్ బై 2, ఇది దీనిలో 2 టైమ్స్ కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా సింపుల్, మీకు మెథడ్ తెలిసి ఉండాలి అంతే, ఓకేనా. వాడు ఏం అడుగుతున్నాడు, మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఏ ఫామ్ లో ఉంది, ఏ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటే నాకు ఇంటర్సెప్ట్స్ వస్తాయి. వన్స్ ఇంటర్సెప్ట్స్ కనుక తెలిసినట్టయితే దాని నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది కాన్సెప్ట్. ఇది కనుక ప్రాపర్లీ తెలిసినట్టయితే ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసేయచ్చు. క్లియరా? రెండోది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫామ్ లో ఇంటర్సెప్ట్ ఫామ్ లో మీకు ప్రాబ్లమ్స్ రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. ఫోకస్ ఇచ్చేసాడు, దట్ ఈస్ a, 0 is equal to 6, 0 అంటే a is equal to మీకు ఇక్కడ 6. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చేసాడు, x is equal to -6. ఓకేనా? x is equal to -6 ఇచ్చేస్తే యాక్చువల్లీ దీన్ని కనుక కంపేర్ చేసినట్టయితే x is equal to -a లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి a is also equal to 6 కాబట్టి స్టాండర్డ్ ఫామ్ లో వచ్చేసింది. సో చూడడానికి మీకు పారాబోలా ఎలా ఉందంటే, సో ఇది పారాబోలా, ఇక్కడ మీకు 6, 0 ఫోకస్ ఇచ్చేసాడు, ఇక్కడ నీకు ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ -6 దాని యొక్క కరస్పాండింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఉంది. యాక్చువల్లీ డైరెక్ట్లీ కనుక రాసినట్టయితే y square is equal to 4ax is the standard equation of the parabola. దానిలో రాస్తే y square is equal to 4 into a అంటే 6 ఇచ్చాడు, into x, y square is equal to 24x will be the standard equation of the parabola అయిపోతుంది. ఓకేనా? దీన్ని రెండో పద్ధతిలో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఎనీ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈస్ p of x, y, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ SP, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ PM. సో మీరు ఎసెంట్రిసిటీ SP బై PM కనుక రాసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే డిస్టెన్స్ నుంచి SP ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ PM దానికి సమానం కాబట్టి మీరు డైరెక్ట్లీ ఈ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలాని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? బోత్ ద మెథడ్స్ లో. అంటే మీకు ఇచ్చిన వెయిటేజ్ని బట్టి రాయండి. సపోజ్ ఇదే ప్రాబ్లం కనుక మీకు 4 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, లెంతీగా ప్రాసెస్ చూపించాలి కాబట్టి SP బై PM దట్ ఈస్ ఎసెంట్రిసిటీ నుంచే సాల్వ్ చేయండి. వేరాస్ ఇదే క్వశ్చన్ 2 మార్క్స్ లో కానీ 1 మార్క్స్ లో కానీ ఇచ్చేస్తే
మీరు ప్రాసెస్ని చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా ప్రొవైడెడ్ మీకు ఇచ్చిన ఏ వాల్యూ తెలుసుంటే. క్లియరా? ఇక్కడ చిన్న నోటిఫికేషన్ చూడండి. యాక్చువల్లీ మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఏవేవైతే గెస్ట్ పేపర్స్ అంటే రేపు రాయబోయే 21st నుంచి స్టార్ట్ చేయబోయే ఎగ్జామ్స్, దానికి మీరు ఏ సబ్జెక్ట్స్ బెటర్మెంట్కి సప్లిమెంటరీకి రాస్తున్నారో నాకైతే తెలియదు, వాటికి సంబంధించిన కంప్లీట్ గెస్ట్ పేపర్స్ 3 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ విత్ దేర్ సొల్యూషన్ సెట్స్ అండ్ కరస్పాండింగ్ క్లాసెస్ ఇవన్నీ కలిపి కోర్స్ ఫామ్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కోర్స్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ యాప్ వచ్చేటప్పటికల్లా కాసిం సార్ క్లాసెస్ పేరుతో ఉంటుంది. సో మీరు డైరెక్ట్లీ కాసిం సార్ క్లాసెస్ యాప్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఇయర్ దానిలో మీకు కావాల్సిన సబ్జెక్టు, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో దాన్ని ఎన్రోల్ చేసుకుంటే అక్కడ మీకు దానికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్, అడిషనల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్లస్ ఏవేవైతే అప్డేట్స్ ఇవ్వాలనుకున్నానో అవన్నీ కూడా కలిపి ఒకే కోర్సులో మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు ఫస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ అండ్ జియాలజీ, దట్ ఈస్ నథింగ్ బట్ బయాలజీ వాళ్ళకి దానికి సంబంధించిన పేపర్. దీంతో పాటు లాంగ్వేజెస్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ పేపర్స్ని కూడా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ తీసుకుంటే అడిషనల్ ప్రాక్టీస్ గ్రామర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ దానిలోకి ఎన్రోల్ చేసుకోండి. మీకు అవన్నీ కూడా అక్కడ మెయిన్గా పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఆ పీడిఎఫ్స్ ద్వారా మీరు, ఎందుకంటే ముందుగానే ఇచ్చేసాను కాబట్టి క్వశ్చన్ పేపర్స్ మీ ప్రిపరేషన్ ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? లేదు నేను అది అఫోర్డ్ చేయలేను, లేదు నాకు అది ఇంట్రెస్ట్ లేదంటారా, డైరెక్ట్లీ మీకు ఏదైతే క్లాసెస్ ద్వారా యూట్యూబ్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నానో ఆ క్లాసెస్ ద్వారానే ముందుకెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఓన్లీ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ క్లాసెస్ ద్వారా వెళ్తే మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పాలి కాబట్టి ఆల్టర్నేట్ డేస్ మీకు క్లాసెస్ వస్తాయి. వేరే అక్కడ వచ్చేటప్పటికల్లా మీకు సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి కాబట్టి ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు రాస్తున్నారో వాటిల్ని మాత్రమే చూస్ చేసుకుని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది రెండింటికి మధ్యలో తేడా. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఎన్రోల్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ చూడండి, లిమిట్ x టెండ్స్ టు 0 x into e power x minus 1 divided by 1 minus cos x 4 మార్క్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. అండ్ ప్రాబ్లమ్ని కనుక చూసుకున్నట్టయితే ముందు ఇది స్టాండర్డ్ లిమిట్లో లేదు, డినామినేటర్లో 1 minus cos x డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 minus cos 0 ఈజ్ ఆల్సో 1 కాబట్టి 1 minus 1 0 అయిపోతుంది. అండ్ లిమిట్ వాల్యూ డినామినేటర్లో 0 రావడం వల్ల అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఓకేనా? కానీ మనం లిమిట్ ప్రాబ్లమ్స్ అన్డిఫైన్డ్లో చేయకూడదు, డిఫైన్డ్ అయ్యేలా చేయాలి. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఉన్న 1 మైనస్ దీన్ని కనుక cos 2a అనుకుంటే నేను దాన్ని 2 sin square అని రాయొచ్చు. సపోజ్ ఇక్కడ కనుక నీకు ఏ ఉన్నట్టయితే ఇక్కడ నీకు హాఫ్ యాంగిల్ x² డివైడెడ్ బై 2 వస్తుంది. కాబట్టి ముందు దానిలోకి కన్వర్ట్ చేసుకోండి. సో లిమిట్ x టెండ్స్ టు 0 x into e power x minus 1 divided by 2 sin square x by 2. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ లిమిట్లోకి మార్చుకోండి. దేర్ ఫోర్ లిమిట్ x టెండ్స్ టు 0 x into e power x minus 1 divided by 2 into sin square x by 2. మళ్ళీ నాకు డినామినేటర్లో ఇక్కడ x ఎంతైతే టీటా ఉందో అదే కావాలి కాబట్టి x by 2 హోల్ స్క్వేర్ మల్టిప్లై చేశాను, x by 2 హోల్ స్క్వేర్ డివైడ్ చేశాను. రీజన్ వచ్చేటప్పటికల్లా దాన్ని స్టాండర్డ్ లిమిట్లోకి మార్చుకోవడానికి. క్లారిటీ వచ్చిందా? రెండోది ఇక్కడ కూడా ఈ పవర్ ఎక్స్ కావాలి లేదు కాబట్టి ఎక్స్ని మల్టిప్లై చేశాను, ఎక్స్ని డివైడ్ చేశాను. ప్రాసెస్ అర్థమైందా? నా ఇప్పుడు స్టాండర్డ్ లిమిట్ జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మీకు ప్రాబ్లం కనబడకపోవచ్చు. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఈ ఎక్స్ కలిపి x² అవుతుంది. e power x minus 1 divided by x divided by డినామినేటర్లో ఉన్న 2ని పక్కకు రాస్తే sin x by 2 divided by x by 2 ఇక్కడ దాకా హోల్ స్క్వేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా x² డివైడెడ్ బై 4. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ x² క్యాన్సిల్, ఇది దీంట్లో 2 times క్యాన్సిల్ అయిపోతుంది. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1. సో టోటల్లీ కనుక తీసుకుంటే న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 1², ఇది పైకి వెళ్ళిపోతే మీకు ఇంటూ 2 అవుతుంది.
సో నీ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 2. ప్రాసెస్ అర్థమైందా? లిమిట్స్ క్లియరా? సో ఇలా మీరు కనుక లిమిట్స్లో నేను చేస్తున్న ప్రాబ్లమ్స్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ లిమిట్స్లోనే ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఈ పాటికైనా మీకు తెలిసి ఉండాలి స్టాండర్డ్ లిమిట్స్ని వన్స్ మనం కనుక ప్రాపర్లీ రివైజ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అని చెప్పి. క్లియరా? సో ఇవాళ క్లాస్ ఇక్కడ దాకా ఇవి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ మీకు ఈ కోర్సుకి సంబంధించిన లింక్స్ దాని యొక్క డిస్క్రిప్షన్ గురించి కూడా చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానిలో ఎన్రోల్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.